ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషం, కానీ దానికి సరైన కనెక్టివిటీ ఉండాలి వైజాగ్ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి మినిమం 2 hours పడుతుంది. సో దానికి కనెక్టివిటీ మంచిది ఉంటే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ కి మాక్సిమం 1 hour లో అంటే ఈ ఏరియా నుంచి వెళ్ళగలం. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే దానికి వెళ్ళటమే 2 hours ముందు ఉండాలి. దానికి మళ్ళా ట్రాన్స్పోర్ట్ కూడా ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 2 hours. సో దానికి మంచి కనెక్టివిటీ ఉంటే ఇంకా బాగుంటది. ఎలా అనిపిస్తుంది? అనుకున్నారా విశాఖపట్నం ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అనేది వస్తుందని అనుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఎఫర్ట్ వల్ల, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మన మినిస్టర్ కూడా సెంట్రల్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఎఫర్ట్ వల్ల మనకి ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగాం. అంటే అంటే ఆ టైంలో అలా అనుకున్నారు, కానీ విత్ టైం ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఎలా ఉండబోతుంది అక్కడ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కానీ మన ముఖ్యంగా విశాఖపట్నం ఏ విధంగా డెవలప్? డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మన శంషాబాద్ అది చూసాం కదా, ఆ చుట్టుపక్కల ఎలా డెవలప్ అయింది. విత్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా ఇవన్నీ డెవలప్ అవుతాయి బాగా. సో ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కూడా తలమానికంగా అవుతుంది. నమ్మకం అయితే ఏర్పడింది, అందరికీ ఏర్పడింది. బ్రో, ఎలా అనిపిస్తుంది ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలోని ఈ శనివారం 1వ తారీఖున మోడీ గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది, అంత హ్యాపీ. కాకపోతే మనకి ఇక్కడ సెంట్రల్ లో ఉండేది, ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల మనకి ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. ప్లస్ ఇక్కడైతే ఒక 10-15 minutes వెళ్ళిపోయారు, అక్కడ 2 hours. ఎందుకంటే మధురవాడ మనకి హనుమంతువాక ఫుల్ గా మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, దాని వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. రావడం చాలా హ్యాపీగానే ఉంది. అనుకున్నారా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నం లేదంటే కొంచెం తొందరగా చేసుంటే బాగుండు. దగ్గర ఒక 15 years పట్టినట్టుంది ఇది రావడానికి. నాకు తెలిసి 10 to 15 years పట్టింది. కొంచెం తొందరగా వచ్చి ఉందంటే జనాలకు అలవాటు అవుతుంది. ఇప్పుడు అలవాటు చేయాలంటే కొద్దిగా మనకి ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది లేకుండా చూస్తే చాలు. అందరికి మంచి జరిగింది కదా, అటు ఉత్తరాంధ్ర గానీ మన విజయనగరంకి, శ్రీకాకుళంకి, వైజాగ్ కి అందరికి మిడిల్ లో ఉండడం చాలా హ్యాపీగా ఉందండి. హ్యాలెన్ చేయడం అనేది ఎవరన్నా చేస్తారులేండి, దానికే ఉంది. అది అవసరం ఉన్నవాడికి అవసరం ఉంటది, అవసరం లేనివాడు ఏదైనా హ్యాలెన్ చేస్తారు ఖాళీగా ఉన్న వాళ్ళు. అసలు అనుకున్నారు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని? ఎప్పుడు ఊహించింది కాదు. ఆ ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోదని చెప్పని ఫీలింగ్ తప్ప మనం ఎప్పుడు ఊహించింది కాదు. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, ఇప్పుడు గతంలో చూసినట్లయితే చాలా మంది దాన్ని హేళన చేశారు, ఎర్ర బస్సులు కూడా రావు, అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అనుకొని చాలా మంది చాలా మాట్లాడి. ఇప్పుడు ఎలా? వాళ్ళ స్వార్థ రాజకీయాలు అంతే తప్ప మనకు జనానికి అవసరం వచ్చేది మాత్రం డెవలప్మెంట్ అవసరం. 4 కంపెనీలు రావాలన్నా, ఐటీ సాఫ్ట్వేర్ ఏదే కావాలన్నా కూడా మనకు ట్రావెల్స్ అన్ని కన్వీనియంట్ ఉండాలి. అది ఉన్నప్పుడే కదా మన కంపెనీలో వచ్చేది. కాబట్టి అది ఉండడం చాలా మనకు ఉపయోగం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో టైం కి ఇది పూర్తి చేశారంటారు? ముందే ఇంకా కంప్లీట్ చేసింది. అంటే ఈ పీరియడ్ వాళ్ళది అయిపోయే వరకు అవుతుంది కావచ్చు అనుకున్నా, కానీ హాఫ్ టైమ్ లోనే కంప్లీట్ చేసింది. చాలా హ్యాపీ అండి ఇది. దీనివల్ల మనకు అన్ని కంపెనీలు రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. నమ్మకం అయితే ఏర్పడింది ఖచ్చితంగా అండి. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా మనం ఇదే నాయకత్వం కంటిన్యూ అయితే మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ వైజాగ్. నిజంగా విశాఖపట్నంకి అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి మన విశాఖపట్నం, ఎస్పెషల్లీ విశాఖపట్నం భోగాపురం అతి దగ్గరలో 30 kilometers దూరంలో ఉన్న భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా మంచి పరిణామం. దాని వల్ల చుట్టుపక్కల ఊర్లన్నీ డెవలప్ అవుతాయి. విజయనగరం, శ్రీకాకుళం, ఈ విశాఖపట్నం, ఈ 3 కలిపి, హైదరాబాద్ ఎలాగైతే రంగారెడ్డి ఇవన్నీ కలిపి ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక పెద్ద సిటీ కింద ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. బోర్డర్స్ అన్ని, చుట్టుపక్కల ల్యాండ్ కాస్ట్లు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని బాగుంటాయండి. ఫెసిలిటీస్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే బాంబే వెళ్ళాలి, మద్రాస్ వెళ్ళాలి, లేకపోతే ఢిల్లీ వెళ్ళాలి. అది అవసరం లేకుండా మనం ఇక్కడి నుంచే ఫ్లై అవ్వచ్చు. కాబట్టి ఫెసిలిటీస్ చాలా గర్వించదగ్గ విషయం. అసలు అనుకున్నారా ప్రపంచంలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నం రావాలంటే? యాక్చువల్ గా ఎందుకంటే స్టేట్ డెవలప్ అవుతుంది. అంటే సౌత్ ఇండియాలో మనది ఆంధ్రప్రదేశ్ ఒకటి వన్ ఆఫ్ ది స్టేట్. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాము. ఈ మధ్యన ఏదో సింగపూర్, మలేషియా వాటికి ఇచ్చారు తప్ప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా ఎంత త్వరగా వస్తుందంటే అనుకోలేదు. అది రావడం అనేది చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఏదైనా సరే డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడే డెవలప్ అవుతుందండి. ఎర్ర బస్సులు వెళ్ళడమా లేకపోతే ఇంకోటి వెళ్ళడమా అనేది కాదు. ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆటోమేటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో, రోడ్స్ ఫ్రామ్స్ కానీ ఇప్పుడు మెట్రో కూడా వేస్తే ఇంకా దగ్గర అయిపోతుంది. సో ఫెసిలిటీస్ అలా డెవలప్ అవుతున్నాయి. ఫెసిలిటీస్ ఆల్ టుగెదర్ ఎప్పుడు ఒక్కసారి వచ్చేవి, అవి డెవలప్ చేస్తేనే వస్తాయి. టోటల్ అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. మంచి నమ్మకం అయితే ఏర్పడింది. ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా మనం మంచివి చేయాలని, ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం. గురుగారు, ఇప్పుడు విశాఖపట్నంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఈ 1వ తారీఖున ఓపెనింగ్ చేస్తున్నారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది? మనకి చాలా గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద
మంచి పనులు అదొకటి. అలాంటివి ఇంకా ఇంకా జరగాలి సార్ అనుకున్నారు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నంకి వస్తుంది? అలా అనుకోలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చింది, మన వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ఇంకా ఇంకా ఇలాంటివి రావాలి, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలి. ఇది వెళ్ళి ఇప్పుడు అక్కడ భోగపురం రావడం వల్ల టోటల్ అటు చుట్టుపక్కల ప్రాంతాలు కానీ మన విశాఖపట్నం కానీ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఆర్థికంగా సామాజికంగా అన్ని అభివృద్ధి టోటల్ గా అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఉందండి. చంద్రబాబు నాయుడు చేస్తాడు ఎంతమంది. అలానికి చంద్రబాబు నాయుడుకి ఎవరికి లేని పేరు ఒకటి ఉంది, జాబ్ కావాలంటే బాబు రావాలి. ఆ పేరు ఎవరికి రాలేదు, అది కొంచెం నిలబెట్టుకున్నాడు. అమ్మా మీ ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగ అనుకోలేదు కానీ మరి వచ్చింది కదా, హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. మా పిల్లలు కూడా వెళ్ళారు, సార్లు తీసుకెళ్లారు. చూసారేటమ్మంటే చూసామమ్మా చాలా బాగుంది అన్నారు. 10th క్లాస్లో ఉండేటప్పుడు మా పిల్లలు వెళ్ళారు. హ్యాపీ. ఎలా అనిపిస్తుంది అంటే మా ఊర్లోనే ఎయిర్పోర్ట్ ఉన్నదంటే ఇంకా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాగుంది, చూసాను, బాగుంది, చూడలే, ఇప్పుడు చూసాను, బాగా కట్టారు. అనుకోలేదు, అందరూ అన్నారు వస్తుంది అన్నారు. ఇంకెప్పుడు వస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చింది. చాలా బాగుంది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకి థ్యాంక్ యూ అని చెప్పి, మా తరపున థ్యాంక్ యూ అని చెప్పాను. ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషం. ఎంత తొందరగా వస్తుంది అనుకోలేదు. థ్యాంక్ యూ చెప్పాలా, ఆయన అంతే పెద్ద సంతోషంగా చెప్పాలా. ఆయన ఉండబట్టే ఎయిర్పోర్ట్ అంత వేగం వచ్చింది, ఇంకోలైతే రాదు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాదు, చంద్రబాబు నాయుడు కాబట్టి అంత అర్జెంట్గా రప్పించాడు. ఆయన మళ్ళీ కూడా ఆయనే పెదన అవ్వాలి. ఈయన మళ్ళీ ఇంక ఈ అవకాశం చూసి మళ్ళీ ఈ 5 సంవత్సరంలో మళ్ళీ ఈయన కూడా ముఖ్యమంత్రి అయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూసాం, చాలా బాగా అనిపించింది, చాలా చాలా బాగుంది. సరే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురానికి తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇది హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మా పిల్లలకి, మా మనవాళ్ళకి, వాళ్ళకైనా ఉపాధి దొరుకుతుంది కదా. ఇవాళ కాకపోతే రేపైనా బాగుపడతారు కదా, సంతోషం. మేమంటే ఇప్పుడు కాలక్షేప్ అయిపోయింది, మా వయసులో అయిపోయింది, వదిలేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా పనికి వస్తుంది కదా, ముందు ఉపయోగం కదా. మాకే కానీ మా పక్కింటోడు కాబట్టి ఇంకోటి కాబట్టి ఎవరికైనా దీనివల్ల ఉపయోగం కదా. అనుకోలేదు, అయిపోయింది మరి ఎలాగో చంద్రబాబు నాయుడు వల్ల. చాలా హ్యాపీ, బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్స్ అండి, చాలా మెనీ థ్యాంక్స్. జనాలకి పేరు చెప్పుకుంటారు, మరి అందరూ ఉపయోగం కదండి అందరికి, భవిష్యత్తులో యువకులకి. నేను చెప్తాను కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన అయ్యింది ఇప్పుడు హ్యాపీ అంతే. భోగాపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా హ్యాపీగా ఉంది. అది జరగని కళ జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో అయిపోయింది, చాలా హ్యాపీ. మన దగ్గరలోని మాకు ఒక దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది అనే ఒక గుడ్ విల్ ఉంది, కానీ ఇన్నాళ్ళకి కళ నెరవేరింది. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా. అతను దీంట్లోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అందరికీ గర్వకారం, మాకే కాదు ప్రతి అందరికీ. చాలా హ్యాపీ, ఎందుకంటే ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? మీ ఊరికి ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకున్నారా మీరు? మేము అంత వేగి వస్తుంది అనుకోలేదండి సార్, కాకపోతే ఇప్పుడు ఇంత వేగంగా వస్తుంది. ఒక రకంగా మాకు కూడా ఆనందంగా ఉంది, ఎందుకంటే మాకు ఎలాగూ లేదు, మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఏదో దగ్గరలో కాస్త ఏదో మాకు కూడా చిన్న ఏదో దొరుకుతుందని ఆశతో ఉన్నాం. పర్వాలేదు అనుకుంటున్నాం అంతే. మరి ఈ ఊరికి ఎర్రబస్సే రాదని చెప్పేసి చాలా మంది అన్నారు. ఇప్పుడు మీ ఊరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మీకేమనిపిస్తుంది అసలు? మంచిది అనిపిస్తుంది, పర్వాలేదు, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా ఇది రావడం వల్ల. ముందు మాకు మంచి అనిపిస్తుంది, అంతే, మంచిది అనుకుంటున్నాం. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు అంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల? ఫ్యూచర్ అంటే మాకు తెలిసి మరి ఇదే, అంటే మాకు దగ్గరలో ఉంది, ఏదో అవసరమైనా పిల్లలు చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడికో ఎత్తుక్కునే కంటే ఇక్కడైతే మాకు ఏదో దగ్గరలో వస్తుంది కదా ఒక ఆశపడుతున్నాం అంతే. పోయాయి ఇక్కడ చుట్టుపక్కల భూములు అయితే పోయాయి. గవర్నమెంట్ ఇంత తొందరగా తెస్తుంది అనుకున్నారా? ఇంత వేగంగా అవుతుంది అయితే అనుకోలేదండి, వేగే వస్తుంది కాబట్టి మరి మాకు అదే ఆస్తో ఉన్నాం. ఆల్రెడీ పిల్లలు వెళ్తున్నారు, కాస్త పిల్లలకైనా ఏదో ఇస్తే పోని భూములు ఎలాగో పోయినందుకు ఇలాగైనా సంతోషించవచ్చు కదా అని ఒక ఆశ. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే భూములు ఇచ్చారు కదా మీకు ఎయిర్పోర్ట్ కోసం అని, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఫీల్ అవ్వడం ఏమన్నా సార్, మరి కాకపోతే అందరితో పాటు మనది పోయింది అనుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. పోతే పోయింది, పోనీ ఇది ఇచ్చైనా నాకు మంచి పని అవుతుంది కదా అన్న ఒక ఆశ. ఒకరిది ఇద్దరు కాదు కదా, మొత్తం కావాల్సింది అంతా దగ్గర ఉంది, పోయింది. పోయిన ఈ లెక్కల్లో వచ్చినా మనకి కొద్దిగా ఆనందం ఉంటుంది కదా, ఇంకేం కాదు. పిల్లలకి ఒకవేళ ఏదైనా వస్తే సరేలే పోయిందని దానికి మర్చిపోతాం అంతే, ఇంకెట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత తొందరగా తీసుకొచ్చారు కదా, మరి ఆయనకి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం, సంతోషం కదా. మరి ఇంత బేగ అయితే అవుతుంది అనుకోలేదు. హ్యాపీ మీరు? మరి హ్యాపీ. మీ ఊరికి ఎయిర్పోర్ట్ రావడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? అంతే మరి, అంతా కొద్దిగా మరి బాగున్నట్టు ఉంటుందిగా, మరి తగ్గుతారేమో భూములు తీసుకొని. మీ పిల్లలకి
మీ మనవలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతుంది, మీ ఊరు డెవలప్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే అనిపిస్తే మరి ఎక్కడో దూరం వెళ్ళకంటే ఇక్కడ దగ్గరలో మనకి బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. హ్యాపీయేనా మరి?